వింజమూరులోని రవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలం, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి ప్రవీణ, విశ్రాంత జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాసిలామణి, ఎంఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాసేవ అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్య అందించడం అభినందనీయమన్నారు. టాలెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అంత ముందు సంవత్సరం వచ్చినప్పుడు కూడా చూశాను పిల్లల టాలెంట్. ఇక్కడ ఒకటే తల్లిదండ్రులు పార్ట్నర్షిప్ ఉండాలి. తల్లిదండ్రులు టీచర్ తోటే రిలేషన్ మెయింటైన్ చేయాలి. పేరెంట్ టీచర్ రిలేషన్షిప్ బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు కూడా 10th క్లాస్ వరకు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, మీ కుటుంబంలో పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే టెక్నాలజీ యూజ్ చేసుకునేది పిల్లలే. పెద్దలు చదువుకుపోయిన పేరెంట్స్కి చదువుకోని పేరెంట్స్ చాలామంది ఉంటారు. పేదవారు ఉన్న ప్రాంతం ఇది. వారికి కూడా మీ ద్వారా నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. పేరెంట్స్కి కూడా మీరు ఉపయోగపడవచ్చు. హెల్త్ పరంగా అవ్వచ్చు, ఇతర రంగాలలో అవ్వచ్చు, అగ్రికల్చర్ విషయాలు అవ్వచ్చు. మీకు తెలిసిన విషయాలు కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితి ఈ రోజున. అంత నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటూ ఉన్నారు పిల్లలు. అంత టెక్నాలజీ మీకు అందుబాటులో ఉంది. మీరు ఒక్కరుగానే అభివృద్ధి చెందితే కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందే పరిస్థితి. మన ఎమ్మెల్యే గారు ఆయన ఒక రైతు కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి వెళ్ళి ఆయన మాకు ఎమ్మెల్యే టికెట్ రాకముందు 2-3 సార్లు ఆయన మేము కారులో వెళ్తున్నప్పుడు చెప్పేవాడు. మా ఊరికి 2-3 సార్లు వచ్చాడు. అప్పుడు అడిగాం, సార్ మీరు ఎందుకు రావాలనుకున్నారు ఏంటంటే, మన ఇక్కడ పుట్టినటువంటి గ్రామం ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం ఎంతో సహాయం చేయాలనే కోరికతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఆయన ఆనందంగా చెప్పాడు. అలాగే అంటే అలాంటి వ్యక్తుల గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీను సార్ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే పిల్లల మీద దృష్టి పెట్టడంలా. తల్లిదండ్రులు పనిచేస్తున్నారు, పిల్లల్ని పనిచేయటంలా. ఎప్పుడైతే తల్లి తండ్రి పనిచేసేటువంటి బాధ్యతని పిల్లవాడికి గుర్తు చేస్తామో ఆ పిల్లవాడు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అవుతాడు. మేము చూస్తుంటాం, పక్కనే హాస్పిటల్ కాబట్టి డైలీ ఎవరో ఒకరు ఏదో ఒక రకమైనటువంటి సార్ చెప్పాడు పురుగు మందు ఆయి రావటం, మెడిసిన్ తీసుకోవటం, ఇలాంటివి తీసుకొని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారా వాళ్ళనంటే కేవలము ఇంట్లో వాళ్ళకి బాధ్యతలు తెలియక అలాంటి పిల్లలందరూ వస్తుంటారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా స్కూల్ గురించి ఒకే ఒక విషయం చెప్తాం. మా స్కూల్ యొక్క గొప్పతనం ఏమిటంటే, మా దగ్గర మేము 2003-04 ఈ స్కూల్కి వస్తే మాతో పాటు పనిచేసేటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. అంటే 25 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో కంటిన్యూగా చేసేటువంటి టీచరు మన జిల్లాలో ఎక్కడా లేరు. ఇది మేము చాలా గర్వంగా చెప్తాం సార్. 25 సంవత్సరాల నుంచి ఒక టీచర్ మా దగ్గర ఉన్నాడు. అట్లే 20 సంవత్సరాల నుంచి ఒక టీచర్ ఉన్నారు. 10 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్స్ 8 మంది ఉన్నారు. అంటే కరస్పాండెంట్స్కి టీచర్స్కి ఎంత బాండింగ్ ఉంటే 20 సంవత్సరాలు పని చేయటం అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడా జరగదు. అంటే మేము అంత స్నేహపూర్వకంగా ఉంటాం. పిల్లలకు కూడా ఎందుకు అలా ఉంచుతామనంటే, 1వ తరగతిలో ఉన్నటువంటి టీచర్ 5వ తరగతికి వచ్చేదాకా అదే టీచర్ ఉంటాడు. ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం ఆ టీచర్కి తెలుస్తుంది. అదేవిధంగా 6వ తరగతిలో ఉన్నటువంటి టీచర్ 10వ తరగతి దాకా ఆ విద్యార్థి వచ్చేదాకా ఆ టీచరే బోధిస్తాడు. అంటే ఆ విద్యార్థి యొక్క మనస్తత్వం, వాడి యొక్క ఇంటెలిజెన్స్, వాడి యొక్క కెపాసిటీ తెలుస్తుంది. అందుకోసం మేము టీచర్స్ని స్టాండర్డ్గా కంటిన్యూగా పెడతాం. రేపు వేసవి సెలవులు ఆరంభమవుతున్నాయి. ఆ పిల్లలకి వర్క్ బాగా చేయించండి. అమ్మాయిలు అయితే బాగా ఇంటి దగ్గర అంట్లు తోమించడం, కళ్యాణాలు సంధించడం అవి ఉంటే అవన్నీ కూడా చేయించండి. అబ్బాయిలకు ఉంటే వాళ్ళకి మీ వ్యవసాయంలో తోడుగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలా. ఇప్పటికి కూడా తల్లిదండ్రులే మీరు ఇంకా కష్టపడుతున్నారు. పిల్లల్ని వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకోమని, ఇంట్లో టీవీలు చూసుకోమని చెప్పేసి వాళ్ళు ఎంతో కూడా గారాబా చేస్తున్నారు. మనకు క్రమశిక్షణ ముఖ్యం. ఇక్కడ మనం ఎప్పుడైతే కఠోరమైనటువంటి శ్రమ వాళ్ళ పిల్లలకి ఇస్తామో వాళ్ళు పెరిగే కొద్దీ చాలా విజయాలు సాధిస్తారు. ఇంకొక విషయం తల్లిదండ్రులకు నేను చెప్పుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరి కూడా అంటే ఫస్ట్ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత యావరేజ్ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా యావరేజ్ మార్కులు తెచ్చుకునేవాడు తక్కువ కాదు, ఫస్ట్ మార్కులు తెచ్చుకునేవాడు ఎక్కువ కాదు. ఎందుకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న తర్వాత కూడా వాడు ఏదో ఒక స్థాయిలో ఒక అపురూపమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఓన్లీ హై స్థాయిలో ఉండి ఇక్కడ మంచి మార్కులు వచ్చిన తర్వాత పై స్థాయిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. అందుకని ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు తిట్టద్దు.